ఇలాగ నీతో ఫోన్ మాట్లాడుతుంటే అంత బాగుందో. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నాకు కూడా అలాగే ఉంది బావా. సరిపోయారిద్దరూ. సాగుతుంది మీకు అలాగా. అవును బావా, పెళ్ళైన తర్వాత మీ ఇంటి పనంతా నేనే చేయాలా? ఎవరు చెప్పాడు? నేను లేనేటి, నేను దేని కొన్నాను? మొత్తం పని అంతా నీ మీద వదిలేసినేటి చెప్పు. అంటే ఇంటి పనిలో నువ్వు కూడా నాకు సాయం చేస్తావా బావా? మరి చెయ్యినేటి, నువ్వు కూర వండితే నేను కూరగాయలు కోస్తాను, నువ్వు అన్నం వండితే నేను గిన్నెలు తోముతాను, నేను అందరిలాంటి నొక్కను బేటా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఓహో, మా ఆయన ఎంత మంచోడు. ఇంతకీ ఇవన్నీ నిజమేనా ఒట్టి డాబుడూబులేనా? నిజమేనే జడ్డి, ఏంటి ఆ మాత్రం నమ్మబెట్టి? నిజమే, ఏది ఒట్టేయి. ఓసి నీ ఎంకమ్మ, నీ అమ్మ మీద ఒట్టే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఆ ఎక్స్ట్రాలే వద్దన్నది. మా అమ్మ మీద కాదు, మీ అమ్మ మీద ఒట్టేయి. ఓ నీ ఎంకమ్మ, ఇప్పుడు నీ అమ్మ మీద కాదే మా అమ్మ మీద ఒట్టే. నీ అమ్మ తినేస్తాను, నీకు పిల్లక ముందు ఎడాకులు ఇచ్చేసిన ఆఫ్టర్ మ్యారేజ్. దీని అమ్మ జీవితం ఏదో మాట వరుస కంటే ఇది నిజం గిన్నెలు తోమిస్తుంది. నీ ఆయన మా అమ్మ మీద కాదు, దీని మీద ఒట్టే ఇయ్యాల్సింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అవుతుందా? అవుతాను. ఏమే ఏది మరి ఇందాటి నుంచి గిన్నెల సౌండే రావట్లేదు. వినపడడం లేదా? అయితే వచ్చి సింకులు బొర్రెట్టు వినపడుతుంది. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఇది తిండిది 4 మెతుకులు కానీ 40 గిన్నెలు ఆడుతుంది. గంటలు గంటలు గిన్నెలే తోమితే ఈ కూరగాయలు ఎవరికి వస్తారు? ఓటి అమ్మ, ఇది కూడా ఒప్పుకోను కదా. నేను గుడికి వెళ్ళి వచ్చినప్పుడు మాకు వాళ్ళు 7 వంటలు వండేస్తుంది, 7 వండేస్తుందో. నాయనా ఏంట్రా అది? అమ్మా